ఛ! നമ്മൾ വൈകിപ്പോയി ഒരുപാട്. ఐజాక్, తీసుకువెళ్ళండి అతన్ని. వదరా. వద్దక్కర్లేదు, నాకు ఏ సమస్య లేదు. అదంతా మేం చూసుకుంటాం సార్. సార్, ఇదొక అటెంప్ట్ మర్డర్. దీనికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి సార్. వీడిని స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. పదరా. పదరా. సరే, వెళ్ళొస్తాను. మనస్ఫూర్తిగా నీకు నేను నచ్చలేదని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తావో అప్పుడే మన జీవితం మొదలవుతుంది. నిన్న జరిగిన సంఘటన నిన్ను డిస్టర్బ్ చేసింది కదా? లేదు, అలాగంతా ఏమీ లేదు. నేనెప్పుడూ కోరుకున్నదేది నాకు దక్కిందే లేదు. అందుకే నేను ఆశపడ్డ వాటన్నిటికీ ఒక ముగింపు తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇంక మీదట మన ఇద్దరి మధ్య ఎటువంటి సమస్య ఉండదు. ఇంకా ఇంకొక విషయం ఉంది. మన పెళ్లి రోజప్పుడు మీరొక విషయం చెప్పారుగా, మనస్ఫూర్తిగా నువ్వు నన్ను ఎప్పుడు ఒప్పుకుంటున్నావో ఆ రోజే మన జీవితాన్ని ప్రారంభిద్దామని. ఇప్పుడు నాకు సమ్మతమే. నా గురించి నీకే ఒక్కటి తెలీదు. మరెలా నాతో సంతోషంగా ఉండగలవు? నాతో నువ్వు జీవించాలంటే నాకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలి. నా కష్ట నష్టాలు, నా సంతోషము, దుఃఖము తెలుసుకోవడానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధంగా ఉన్నాను. నీకు అనవసరమైన భయం రావడానికి కారణం ఈ ఫ్లాట్లో ఎప్పుడూ లాక్ చేసున్న రూముకు సంబంధించిన నీ ఆలోచన. అందువల్ల నీకు ఇప్పుడే ఆ రూమ్ని తెరిచి చూపిస్తాను. ఇక నీకు ఏ అనుమానం ఉండకూడదు. హ్మ్.